వర్ష ఇందాక చెప్తూ దీని తర్వాత కూడా చాలా హైజీనిక్గా ఉండాలి, మొత్తం అంతా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అట్లాగే ఇటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు వస్తాయి దీని నుంచి, వాటి నుంచి కాపాడుకోవడానికి మళ్ళీ తగినటువంటి మెడికేషన్ ఇవన్నీ కావాలని వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, అంటే అతను సామాన్యమైనటువంటి ఒక బార్బర్ షాప్లో పనిచేసే వ్యక్తి, అతను ఇవన్నీ చేయగలరా ముందు ముందు జీవితంలో? ఆ పాపకి పెరుగుతున్న కొద్దీ తగినటువంటి పరిస్థితి కల్పించగల అవకాశం ఉంటుందా? అంటే ఇమీడియట్గా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొంటే, ఉదాహరణకి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, లేకపోతే లివర్ మీద దాని ప్రభావం రావచ్చు. మూడోది ఏమిటంటే అన్నిటికంటే ప్రమాదకరమైనది గుండె మీద దాని వల్ల ప్రమాదం రావచ్చు, గుండెపోటు లాంటిది. అంటే చిన్నపిల్లల్లోనే ఇలాంటి అంటే గుండెపోటు కాకపోయినా గుండెకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావడం, అలాంటి కానీ రాకుండా చూసుకుని ముందే కానీ మనం జాగ్రత్తలు తీసుకొని చేస్తే డెఫినెట్గా ఎక్కువ రోజులు. ఇప్పుడు స్టెరాయిడ్ అన్నది ఎంతమంది అంటే ఇప్పుడు మేము పిట్యూటరీ గ్రంథి ఆపరేషన్ చేస్తాం, లేకపోతే కొన్నిసార్లు జీవితాంతం స్టెరాయిడ్ వాడుతూనే ఉంటారు. కొన్ని రుమటాది వ్యాధులు ఉన్నాయి, వాళ్ళు చాలా ఎక్కువ శాతం చాలా సంవత్సరాలు వాడతారు స్టెరాయిడ్ అన్నది ఒక ఇమ్యూనో రోగ నిరోధక వ్యవస్థను సప్రెస్ చేయడానికి ఇచ్చేటువంటి మందు. ఇది కూడా అలాంటిదే. అలాంటప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్గా రావడానికి ఆస్కారం ఉంది. దానికి ఏదో గ్లాస్ డోర్లు లేకపోతే ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. మామూలు జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు మాట కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. మనం బయట చూస్తూ ఉంటాం, చాలా మంది మాస్క్ వేసుకొని వెళ్తూ ఉంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. అలాంటిది డైరెక్ట్గా కాకపోయినా ఇందులో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇమీడియట్గా రాకుండా ఉండేటువంటి చూసుకున్నట్టయితే కొన్ని నెలల పాటు దాని కానీ ప్లేట్లెట్స్ కానీ లివర్ తాలూకా ఫంక్షన్ ఎలా ఉంది ఒక మంచి ప్రసిద్ధమైనటువంటి పీడియాట్రిషియన్ దగ్గర ఫాలో అయితే ఆ తర్వాత జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్యారెంటీ ఒకటి ఇచ్చారు కదా 100% రికవర్ అని. వెంటిలేటర్ లేదు, ఫీడింగ్ నార్మల్గా ఉండొచ్చు, నడుస్తూ ఉంటారు. అసలు సగం అక్కడ దాకడతో కట్టడైపోయింది కదండి. కరోనా లాంటి మహమ్మారికి మనం వ్యాక్సిన్స్ తయారు చేసుకున్నాం, అటు యూఎస్ తయారు చేసింది, రష్యా తయారు చేసింది, వీడంతా తయారు చేశారు. ఇంత భయంకరమైనటువంటి రేర్ అయినటువంటి ఒక కేసు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఒక మామూలుగా ఇంట్లో పని చేసుకుని ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకుని బతికేటటువంటి కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని దీనికి ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసేటటువంటి అవకాశం కానీ దాని మీద ఎటువంటి ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? ఇది ఆలోచన చాలా సరైంది. అంటే ప్రభుత్వం వారు కానీ అంటే వ్యాక్సిన్ చేయకూడదని దాన్ని ఏదో నేను చెప్పడం లేదు. ఎంతమందికి ఉపయోగకరం అనేది అందుకు ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు కరోనా మీరు నా పేరు తీసుకున్నారు, కరోనాలో కోట్లాది మందికి అది సంజీవని అయింది. ఇప్పుడు అక్కడ కోట్ల మంది ఒక పక్కనట్టయితే దగ్గర 34,000లో ఈ ఉపయోగం వచ్చి ఎంతమంది ఉన్నారు? ఇంకా తక్కువ సంఖ్య అవుతుంది. అంటే వాళ్ళు భారతదేశ పౌరులు కారు, వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయాలి, దానిని మనం చూడకూడదని కాదు. అక్కడ మరి ప్రభుత్వంతో ఆలోచన ప్రయారిటీస్ అని ఒకటి ఉంటాయి. అలాంటి మనకి ఈ మధ్యన కాలంలో ఒక వ్యాధి వచ్చింది, ఏది నిఫా అని. నిఫా దానికి కూడా లేదు, వ్యాక్సిన్ చేయవచ్చు కదా, ఇలాంటి మా సమాచారం వచ్చింది, మాటలు వచ్చాయి. అంటే ఎన్ని కేసులు అవుతున్నాయి? ఎక్కడో వెస్ట్ బెంగాల్లో 2 కేసులు వచ్చాయి, అందులో ఒకళ్ళు మరణించారు, ఇంకొక సరే ఆరోగ్యంగా అయిపోయారు. అలాంటప్పుడు ఒక కేసు కోసం ఒక వ్యాక్సిన్ అన్నది అంటే ఎవరిని నేను మాటలు బాధపరచని కాకపోయినా నేను అనుకోవడం ఎక్కువ మందికి కానీ ఉండేటట్టయితే ఆలోచన డెఫినెట్గా ఉంటుంది. చాలా రేర్ డిసీజ్. అంటే ఇట్లా లక్షణాలు చాలా మందికి ఉండొచ్చు, కానీ ఇంత తీవ్రంగా ఉండకపోవచ్చు. గ్రాడ్యువల్లీ వాళ్ళు అంటే మనం ఏ స్టేజ్లో దాన్ని మనం డయాగ్నోస్ చేయడం జరిగింది అని ఉంటుంది. అదే కాకుండా ఇంకా మళ్ళీ చెప్తున్నాను, అందరూ కూడా 16 కోట్లు అనే ముందు ఈ ఇంజెక్షన్ ఏదైతే జెల్సెన్మా ఏదైతే ఉందో ఎంత తొందరగా లక్షణాలు రాకముందు ఇవ్వడం జరిగింది అన్నది ముఖ్యం. ఒకసారి ఆల్రెడీ లక్షణాలు వచ్చిన తర్వాత ఈ 16 కోట్ల ఇంజెక్షన్ వచ్చిన కూడా దాని అంత ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదైతే ఫస్ట్ ద ఇన్ఫాంటైల్ టైప్ 1, ఆ తర్వాత ఇంకా దాని లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ పద్ధతి అంటారు, తర్వాత ఏదో మోడరేట్ మైల్డ్ అని ఇలాగ వచ్చాయి. ఇప్పుడు మైల్డ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి దాని తాలూకు మనం ఇచ్చినా కానీ 16 కోట్లు పూలింగ్ చేసి ఇచ్చినా కానీ అంత ఉపయోగం ఉంటుందా? ఇది మనం ఆలోచన చేయాలి. మెడిసిన్స్ రాకముందు ప్రతి డిసీజ్ కూడా చాలా తీవ్రతరంగానే భావిస్తాం. ఈరోజు మన చిన్నపిల్లలకి టీకాలు వేస్తున్నాం, లేదా గర్భిణీలకి మొదలై ప్రికాషన్గా కొన్ని ఇంజెక్షన్స్ చేస్తున్నాం. దాని ఇప్పుడు కలరా, మసూచి ఇట్లాంటివన్నీ ఒకప్పుడు వేల సంఖ్యలో ప్రజల్ని తినేసినటువంటి రోగాలు అవన్నీ. ఈరోజు అవన్నీ చాలా చిన్న ఇష్యూస్గా మనం ట్రీట్ చేస్తున్నాం, వాటికి ముందే మనం ఇంజెక్షన్స్ చేసేస్తున్నాం. అంటే నా ఉద్దేశం అది. కాబట్టి అంటే కొన్నాటికి ఇది కూడా ఒక నార్మల్. తప్పకుండా సైన్స్ అన్నది నిరంతర ప్రవాహంలాగా ముందు పురోభివృద్ధి చెందుతూ ఉంది, అంతే కదండి. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి లేదని, ఇప్పుడు మాటకి ఎవరో కొంతమంది శాస్త్రజ్ఞుల ప్రకారం 2030 కల్లా అసలు మనిషికి నార్మల్ ఇబ్బందుల వల్ల అంటే వయసుతో వచ్చిన మార్పుల వల్ల మరణాలు లేవు అని. అది వినడానికి చాలా గొప్ప స్టేట్మెంట్ కూడా వాళ్ళు చెప్తారు. నానో రోబోస్ అని వచ్చాయండి. అంటే ఎక్కడైతే వ్యాధి క్యాన్సరే అనుకోండి, అక్కడికి నానో రోబో ఏది సింపుల్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే అక్కడికి వెళ్ళి ఆ కణాలను ఛేదించి నార్మల్ కణాలకు ఏం లేక చేయకుండా వచ్చేస్తుంది.
అలాంటి టెక్నాలజీ పెరిగింది. కాబట్టి నేను అనుకోవడం పర్టికులర్గా ఇప్పుడు 2026 కింద ఒక 30 సంవత్సరాల క్రితం ఎంత తేడా అండి. భారతదేశం కూడా చాలా పురోగతి చెందింది, సైన్స్ చాలా పెరిగింది. మీరు చెప్పిన కోవిడ్ వ్యాక్సినే మన దేశమే కాకుండా మిగతా దేశాలకు మనం ఎంతో సహాయం చేసాం. అలా అది రాదు అని కాదు. అయితే ఏంటంటే సంఖ్యాపరం అనేది ఒక ఆలోచన అయితే ప్రభుత్వం వారికి ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈ బేబీని కూడా మనం చెయ్యాలి, ఇంతమంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారంటే సుంకం తగ్గించి దిగుమతి చేసుకోవడానికి సరళతరం చేస్తే దానివల్ల డెఫినెట్గా పునర్వేసుకోవడం మళ్ళీ పునర్జీవనం అవ్వడానికి చక్కగాను ఈ డిసీజ్ మామూలుగా మనం 34,000 మందికి ఇండియా మొత్తం మీద అంతే లెక్క ప్రకారం అవును జెనెటిక్ గా దీని నుంచి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? అదే వాళ్ళలో ఉండే లోపాలు పిల్లలకి ఈ రకంగా అంటే దాన్ని ఎవరు ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే మరి ఇది ఎక్కడ మొదలవుతుందంటే బేబీ ఎట్లా ఉందనే. అంటే బేబీ వాళ్ళు చెకప్ చేస్తారు, వ్యాక్సిన్ తీసుకెళ్తారు కదా, దానికి ఏదో షెడ్యూల్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ తీసుకెళ్ళినప్పుడు ఇలా బేబీని పట్టుకోకుండా మెడెత్తిందా లేదా, 6 మాసాల పాప 6 మాసాల లోపల మెడెత్తాలి కదా. లేదు కాలు ఫ్లాబీగా అంటాం, అసలు లూజ్గా అసలు ఏం సంబంధం లేదు, కూర్చోలేకపోతుంది, నడుముకి అసలు సపోర్టే లేదు అంటే డౌట్ రావాలి. అప్పుడు తల్లిదండ్రులకు పరీక్ష చేసినట్టయితే ఏదైతే SMN1 ఈ వ్యాధి తాలూకు లక్షణాలు వాళ్ళు జన్యుపరంగా ఏదైనా లోపం ఉంది, కానీ అప్పటికే అయిపోయింది కదా, బిడ్డకు వచ్చేసింది, సంక్రమించింది వ్యాధి. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు వాళ్ళని టెస్టులు చేస్తే ఏమైనా తెలిసే అవకాశం ఉంది ముందుగా. అంటే ముందు తెలవడానికి ఎట్లా ఉంది, టెస్ట్ మ్యాండేటరీ, అది చాలా కాస్ట్ అవుతుంది అది కూడా. ఇవన్నీ ఏమిటంటే అగైన్ ఇప్పుడు మేము బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముందు ఈ మధ్యకాలంలో మనది రాష్ట్రంలోనే హైదరాబాద్ భాగ్యనగరంలోనే కొన్ని జెనెటిక్ సంబంధించినటువంటి ఒక టెస్టులు ఉన్నాయి. ఎంతమందికి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ మా చుట్టానికి వచ్చింది నేను భయపడుతున్నాను అని చేయించుకోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో అది నార్మల్ అన్నంత మాత్రాన్ని మళ్ళీ రాదా. అయితే దానికి ఉపయోగకరంగా ఉంది. అంటే వచ్చే ముందు ఇంతకుముందు మాటకు ఎప్పుడో పూర్తి లక్షణాలు ప్రస్ఫుటంగా వచ్చినప్పుడు చేసిన కన్నా ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఏది చిన్న తలనొప్పి వచ్చినప్పుడు టెస్ట్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా అది చాలా ఉపయోగకరం ఉంటుంది. అయితే ఇంత తక్కువ రేరు వ్యాధి ఆ తల్లిదండ్రులకు టెస్టులు చేయటం, మళ్ళీ వాళ్ళు చేయించుకోవడానికి దానికి సుముఖంగా ఉంటారా లేదా, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. చేయటం అనేది ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్ అది. ఓకే, అంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి కేసు తప్పకుండా ఇలాంటి రేరు వ్యాధుల కోసం సహాయం అన్నది పర్టికులర్గా ఏదైతే ఉన్నాయో MNCs కానీ లేకపోతే ఈ ఏదో అందరికీ సహాయం చేసేటువంటివి కూడా ఉన్నాయి ఎన్నో. ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన విషయం డెఫినెట్గా. దానిలో తన వంతు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంత నిధులు కేటాయించి వాళ్ళ కోసం సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను.